9 రోజుల్లో పెళ్లి. చుట్టాలకు కార్డులు గట్రా అని పంచేశారు. ఫోన్లు చేసి చెప్పేశారు. బట్టలు నగలు కొనేశారు. పెళ్లికి కావాల్సిన పిండి వంటలన్నీ సిద్ధమవుతూనే ఉన్నాయి. ఈలోపే సడన్ షాక్. అమ్మాయి తల్లి కనిపించడం లేదు. దీంతో ఆమెను వెతకడానికి తలో దిక్కు వెళ్లారు. ఏమైపోయిందా ఏంటా అని అందరూ కంగారు పడ్డారు. ఎక్కడా కనిపించలేదు ఎంత వెతికినా. ఇక లాభం లేదనుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈలోపే మరో వార్త. పెళ్లి కుమారుడు కూడా కనిపించడం లేదు. అదేంటి, ఇద్దరు ఒకేసారి కనిపించకుండా ఎలా పోతారు అని అంతా అవాక్కయ్యారు. కాస్త లోతుగా వెళ్ళి దర్యాప్తు చేస్తే ఒక దారుణమైన వార్త తెలిసింది. అదేంటంటే కాబోయే అత్తతో లేచిపోయిన అల్లుడు. మీరు విన్నది నిజమే. బిడ్డకు 4 రోజుల్లో పెళ్లి చేసే అబ్బాయితో అమ్మాయి తల్లి లేచిపోయింది. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఇక అసలు కథలోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ అలీఘర్లోని మద్రక్ ప్రాంతం సమీపంలో ఒక గ్రామం ఉంది. అక్కడ అనితాదేవి, జితేంద్ర కుమార్ అనే దంపతులున్నారు. వారికి ఓ కూతురుంది. ఆమె పేరు శివాని. కూతురు వయసుకు రావడంతో మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేయాలని అనుకున్నారు. ఏ తల్లిదండ్రులైనా అదే అనుకుంటారుగా. ఇందులో భాగంగానే గ్రామానికి దగ్గరలోనే ఉన్న దాడోన్ అనే ప్రాంతానికి చెందిన రాహుల్ అనే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. దీంతో ఇరు కుటుంబాలు కూర్చొని పిల్లలకు నిశ్చితార్థం చేశారు. దీనిలో భాగంగా పెళ్లి తేదీని కూడా డిసైడ్ చేశారు. ఈ నెల 16న శివాని, రాహుల్ కు పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. పెళ్లి ఫిక్స్ కావడంతో అంతా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. అమ్మాయి తల్లి అనితాదేవి అయితే ఇంకా బిజీగా ఉండేది. అందులోనూ అమ్మాయి తండ్రి జితేంద్ర కుమార్ పని కోసం బెంగళూరులో ఉండేవాడు. పెళ్లి పెట్టుకోవడంతో కొన్ని రోజుల క్రితమే గ్రామానికి వచ్చాడు. ఇక వచ్చిన తర్వాత తన భార్య పెళ్లి పనులు చకచకా చేస్తుంటే ఆ తీరును చూసి తెగ సంబరపడిపోయాడు. పైగా ఎప్పుడు బిజీగా ఫోన్లు మాట్లాడుతూ ఉండేది. కూతురు కోసం ఏదో ఆలోచిస్తున్నట్టు. ఇంకేముంది, అంతా సాఫీగా సాగిపోతుంది, కూతురు పెళ్లి ఘనంగా జరిగిపోతుంది అని తెగ మురిసిపోయారు. కానీ సరిగ్గా ఏప్రిల్ 9వ తేదీన ఉదయం నిద్ర లేచి చూసేసరికి అనితాదేవి కనిపించడం లేదు. దీంతో ఇరుగు పొరుగు వారితో కలిసి గ్రామమంతా వెతికారు. ఎక్కడా కనిపించలేదు. ఇక లాభం లేదనుకొని పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. मैं क्षेत्र अधिकारी इजलास अवगत कराना चाहता हूँ। एक प्रकरण संज्ञान में आया है जिसमें बताया गया है कि आवेदक की पत्नी अनीता बिना बताए घर में रखे जेवरात व रुपये लेकर कहीं चली गई। जांच करने पर पता चला कि आवेदक की बेटी की शादी थाना क्षेत्र दादो में राहुल के साथ 16 अप्रैल 2025 को होना प्रस्तावित था। शादी से पूर्व ही आवेदक की पत्नी अनीता देवी का राहुल उपरोक्त के साथ जाना पाया गया। उपरोक्त प्रकरण के संबंध में थाना क्षेत्र मद्रास में गुमशुदगी दर्ज कर तलाश हेतु टीम गठित कर दी गई है। सर्विलांस टीम की मदद लेकर जल्द ही बरामदगी सुनिश्चित की जाएगी। అయితే ఈలోపే మరో వార్త తెలిసింది. పెళ్లి కొడుకు కూడా ఒక రోజు నుంచి కనిపించడం లేదు అని. ఏంటో తేడాగా ఉందే అని గమనించిన భర్త తన భార్య చేసిన పనులను ఒకసారి రివైండ్ చేసుకొని చూశాడు. దీంతో జితేంద్ర కుమార్ కి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. ఏకంగా కాబోయే అల్లుడితో అత్త జంప్ అయిందని అర్థమైంది. ఇది నిజం చేస్తూనే వారిద్దరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడం, వాటితో పాటు ఒక లెటర్ రాసి పెట్టి వెళ్ళడం, ఇదంతా చూసి అందరూ కంగు తిన్నారు. ఇంతకీ ఆ లెటర్లో ఏముందంటే, వివాహం జరిగి 20 సంవత్సరాలైంది, నువ్వు ఆమెను చాలా ఇబ్బంది పెట్టావు, ఇప్పుడు ఆమెను మర్చిపో అని అన్నాడు. దీంతో బాధితుడు ఏం చేయాలో తెలియక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తనకు కాబోయే అల్లుడితో తన భార్య అనితాదేవి లేచిపోయిందని తెలిసి ఫిర్యాదు చేశాడు. వెళ్తూ ఇంట్లో ఉన్న 3.5 లక్షల నగదు, దాదాపు 5 లక్షల విలువైన బంగారు ఆభరణాలను కూడా తీసుకొని అల్లుడితో కలిసి పారిపోయిందని చెప్పాడు. పెళ్లి ఫిక్స్ కాగానే ఎక్కడైనా అబ్బాయి అమ్మాయితో ఫోన్లలో గంటలు మాట్లాడడం చూసాం. కానీ ఇక్కడ మాత్రం అమ్మాయి తల్లితో అబ్బాయి గంటలు మాట్లాడడం విడ్డూరం. ఈ సమయంలో వారు ప్రేమలో పడ్డం మరో విడ్డూరం. ప్రస్తుతం అమ్మాయి శివాని తల్లి చేసిన పనికి సిగ్గుతో తలదించుకుంటుంది. పైగా తన ఆరోగ్యం కూడా ప్రస్తుతం బాగాలేదని చెప్తోంది. क्या नाम आपका? शिवानी, आपकी शादी कब की थी? 16 अप्रैल की। कहाँ होनी थी शादी आपकी? शर्रा दादो के पास है, पौनी गाँव। क्या नाम था लड़के का? लड़के का नाम था राहुल। अब क्या मामला हुआ है? जो मामला ये हुआ है सर, 3-4 महीने से उनकी कॉल चल रही थी। किसकी कॉल रही थी? राहुल की और मेरी माँ की ठीक। कॉल चल रही थी। उससे तो हमें कोई मतलब है नहीं। अब
3.5 लाख रुपए थे हमारे अलमारी में, 3.5 लाख रुपए और 5 लाख का था जेवर सब। वो लेके उस लड़के ने जो बोला है ना सब उसने किया है। उस लड़के ने ये बोला है कि पैसे लेके आओ सारे, तो उसने पैसे सब सारे ले लिए। और जेवर 5 लाख का था, वो भी सारा जेवर पैसे वगैरह सब कुछ गायब करके सब कुछ हमारे घर में ऐसा 10 रुपए भी नहीं छोड़ के रही है कि चाय कर ले और हम पापे खा लें उससे। कौन ले गया? माँ, सारे पैसे। तो कब की घटना है? परसों की परसों की है? अब किस तरह की मांग करती हैं आप प्रशासन से? 1 लाख 8-10 दिन हुए हैं। 1 लाख रुपए पीली चिट्ठी जाती है हमारे यहाँ बराती से, 1 लाख वहाँ उनके साथ भेज दिए हैं। 50 कैश थे, 50 थे फोन पे में, सबूत भी हमारे पास। 1 लाख पैसे थे, 50 कैश थे और 50 मतलब फोन पे। अब पुलिस प्रशासन से किस तरह की मांग है आपकी? हमारे सारे पैसे वापस मिले। 3.5-4 लाख रुपए थे सर हमारे, वो सारे हमें वापस मिलने चाहिए। 5 लाख का हमारा जेवर था, वो भी हमें सारा वापस मिलना चाहिए। हमारे से चाहे कहीं भी आके मरे, अब वो हमें तो कुछ भी मतलब है नहीं, बस हमें तो हमारी चीजें वापस चाहिए। नहीं, आपको कब पता चला कि आपकी माँ जो लड़के के साथ फरार हो गई? 4:30 बजे से, परसों 4:30 बजे। ప్రేమకు ఏజ్తో సంబంధం లేదని అంటారు, కానీ ఇక్కడ బంధాలతో వరసలతో కూడా సంబంధం లేదని వీళ్ళ ఘటన చూస్తే తెలుస్తోంది. అసలు ఈ సమాజం ఎటు పోతుందో నాకైతే అర్థం కావట్లేదు.